నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇషితను వ్లాగ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మేమైతే ఇప్పుడు కీసరపుట్ట టెంపుల్ వెళ్ళాము. అది హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర ఉంది, అవుట్స్కట్స్లో కీసరగుట్ట టెంపుల్. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్ అండి. చాలా ఫేమస్ టెంపుల్. నేను చాలాసార్లు అయితే వెళ్ళాను, ఈసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశానండి. ఇక చాలా లింగాలు ఉంటాయి బయట, గర్భగుడిలో కాకుండా బయట మనం సెల్ఫ్గా అభిషేకం చేసుకొని పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. గర్భగుడిలో అయితే టికెట్ తీసుకొని అభిషేకం చేసుకోవాలండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆ డే మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే వీలున్నప్పుడు ఫ్యామిలీ విజిట్ చేసే ప్లేస్. కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చండి. మేమైతే పూజ కంప్లీట్ చేసుకొని నైవేద్యం పెట్టి లాస్ట్కి హారతి ఇచ్చి కంప్లీట్ చేసాం పూజ. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మాతో పాటు మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అయితే కంప్లీట్ అయింది. మా పాప చూడండి ఎలా చూస్తుందో. చూడండి లింగాలు ఎన్ని ఉన్నాయో. అందరూ ఎక్కడ వీలైతే అక్కడ చేసుకుంటారు. ఇంకా మార్నింగ్ 9-8 నుంచే స్టార్ట్ అవుతుంది. మనకు లింగం సపరేట్గా చేసుకుందామంటే కూడా ఉండదు. 10 వరకల్లా మొత్తం అన్ని లింగాల్ని ఆక్యుపై చేసుకుంటారు అందరూ. అందుకే అభిషేకం చేసుకునే వాళ్ళు 9:30-9 లోపే వెళ్ళండి. అప్పుడు మనకి ఇష్టం వచ్చిన దగ్గర చెట్టు నీడ దగ్గర చేసుకోవచ్చు అభిషేకం. అక్కడ లోటస్ టెంపుల్ ఉంది చూడండి, అక్కడ సారీ అండి లోటస్ పాండ్ అండి. ఇక్కడ వేరే ఎవరు పూజించి కంప్లీట్ చేశారు పూజ. కొంచెం మార్నింగ్ వెళ్తే మనకి ఎండ కొట్టకుండా ఉంటుంది, అన్నీ చూడొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుందండి. ఫోన్లో ఇలా చిన్నగా కనబడుతుంది కానీ వీడియోలో చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే ఒక భక్తుడు పూజ కంప్లీట్ చేసి వెళ్ళారు. ఎంత మంచిగా అలంకరించారు, శివుడే వచ్చి కూర్చున్నట్టు లేదు. ఇది ఎంట్రీ ప్లేస్లో అండి. గుడి లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రీలో ఉంటుంది లింగము. అప్పుడు ఇక్కడ కూడా చేసుకుని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కడ అంతా కాంపౌండ్ వాళ్ళతో కట్టేశారు. గర్భగుడిలో కెమెరా ఎలవ్ లేదండి. ఏదో చిన్న స్నాప్ దీనికి ట్రై చేశాను, ఒక చిన్న స్నాపే తీశాను. ఇదే అండి, లైన్లో నుంచున్నాము. ఫస్ట్ శ్రావణ సోమవారం వెళ్ళాము, అందుకే రష్ ఉందండి. మామూలుగా అయితే ఏముండదు రష్, శివరాత్రికి శ్రావణ మాసంలో రష్ ఉంటుంది. అందుకే మార్నింగే వెళ్తే కొంచెం బెటర్. అక్కడ అంత నాగదేవత ఆలయం కూడా ఉంది. కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఓకేనా అండి, బాయ్.